ఒక అందమైన అడవిలో హ్యాపీ అనే రామచిలుక ఉండేది. ఒకరోజు ఒక వేటగాడు హ్యాపీని వలవేసి పట్టుకుని రాజుగారికి అమ్మేశాడు. ఎంత అందమైన చిలుక! దీనికొక బంగారు పంజరాన్ని తయారుచేయండి. పండ్లు, పాలు అన్నీ అమర్చండి. రాజుగారు నన్ను బాగా చూసుకుంటున్నారు, కాని ఈ పంజరం నాకు జైలులా ఉంది. నాకు నా అడవి కావాలి, ఎలాగైనా తప్పించుకోవాలి. ఒక ఉపాయం, నేను చనిపోయినట్లు నటిస్తాను. అప్పుడు రాజుగారు నన్ను బయటపడేస్తారు. అయ్యో, నా హ్యాపీ ఏమైంది? చనిపోయిందా? నిజమే. అప్పుడు రాజు పంజరంలో నుండి హ్యాపీని బయటకు తీదామనుకున్నాడు. మహారాజా, నన్ను క్షమించండి. బంగారు పంజరం కంటే స్వేచ్ఛే నాకు ముఖ్యం. బై బాయ్. దా? నిజమే. హ్యాపీ పంజరంలో ఉండడం కన్నా బయట ఉండడమే మంచిది. సరే, జాగ్రత్త హ్యాపీ. హ్యాపీ మళ్లీ తన అడవికి చేరుకొని సంతోషంగా ఉంది. నీతి: స్వేచ్ఛకు మించిన సంపద లేదు. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. దానికి ఏదైనా కొత్తగా రుచిగా తినాలని చాలా ఆశగా ఉండేది. ఒకరోజు ఆ కాకికి ఒక ఇంటి అరుగుమీద ఒక రుచికరమైన వడ దొరికింది. అది చూసి కాకి కళ్ళు మెరిశాయి. అబ్బబ్బా, ఈరోజు నాకు భలే విందు దొరికింది. దీన్ని ఎవరూ లేని చోట కూర్చుని ప్రశాంతంగా తినాలి అనుకుంటూ ఆ వడను తన నోటితో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. దారిలో ఒక పెద్ద నది వచ్చింది. కాకి ఆ నదిపైనుంచి ఎగురుతుండగా కింద ఉన్న నీటిలోకి చూసింది. నీటిలో తన ప్రేనియుగం షాడో కనిపించింది. కాని ఆ అమాయకపు కాకి ఏమనుకుందంటే, అరే, నీటిలో ఇంకో కాకి ఉంది. దాని నోట్లో కూడా ఒక వడ ఉంది. అది నా వడ కంటే ఇంకా పెద్దగా, వేడివేడిగా కనిపిస్తోంది అని ఆశపడింది. ఆ రెండో వడను కూడా తనే తినేయాలని కాకికి అత్యాశ కలిగింది. ఇంకేముంది, అవతలి కాకిని భయపెట్టి ఆ వడను లాక్కోవాలని గట్టిగా కావ్ కావ్ అని అరిచింది. నోరు తెరవడమే ఆలస్యం. కాకి నోట్లో ఉన్న అసలైన వడ కాస్త టపక్కన నీటిలో పడిపోయింది. అయ్యో పాపం! తన నీడను చూసి వేరే కాకి అనుకుని మోసపోయింది. తన దగ్గర ఉన్న వడతో కొట్టుకుని ఆ రోజంతా ఆకలితో అలమటించింది. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. రాముకి తన పొలమంటే ప్రాణం. కాని ఆ ఏడాది వర్షాలు లేక చెరువులు ఎండిపోయి పంటంతా పురుగుల పాలవుతోంది. రాము ఎంతో దిగులుగా తన చేనుగట్టున కూర్చుని ఉండేవాడు. అది దసరా పండుగ సమయం. ఊరంతా పండుగ సందడిలో ఉంటే రాము మాత్రం తన పంట పాడైపోతోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడినుంచో ఒక అందమైన పాలపిట్ట ఎగురుకుంటూ వచ్చి రాము పక్కనే ఉన్న జమ్మి చెట్టుమీద వాలింది. దాని నీలిరంగు రెక్కలు సూర్యకాంతిలో మెరుస్తూ పరమశివుని కంఠంలా కనిపిస్తున్నాయి. రాము ఆ పక్షిని చూడగాని తన బాధను మర్చిపోయాడు. పాలపిట్టను చూస్తే అదృష్టం వస్తుంది అని వాళ్ల తాత చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ పక్షి తన పొలంలో వాలడం చూసి రామూకి కొత్త ఆశ చిగురించింది. విచిత్రంగా ఆ పాలపిట్ట రాము పొలంలోని పురుగులను, మిడతలను వేటాడటం మొదలుపెట్టింది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ ఆ పక్షి అక్కడికి వచ్చి పంటను నాశనం చేస్తున్న పురుగులను ఏరి పారేసేది. కొద్ది రోజుల్లోనే రాము పొలం మళ్లీ పచ్చగా కళకళలాడింది. ఊరి జనం ఆశ్చర్యపోయారు. రాము నమ్మకం నిజమైంది. కేవలం అదృష్టమే కాదు, పాలపిట్ట రైతుకి నిజమైన స్నేహితుడని రాము గ్రహించాడు. విజయదశమి రోజున రాము ఆ పాలపిట్టకు మనస్ఫూర్తిగా మొక్కుకొని ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అందరికీ చాటిచెప్పాడు. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. రాముకి తన పొలమంటే ప్రాణం. కాని ఆ ఏడాది వర్షాలు లేక చెరువులు ఎండిపోయి పంటంతా పురుగుల పాలవుతోంది. రాము ఎంతో దిగులుగా తన చేనుగట్టున కూర్చుని ఉండేవాడు. అది దసరా పండుగ సమయం. ఊరంతా పండుగ సందడిలో ఉంటే రాము మాత్రం తన పంట పాడైపోతోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడినుంచో ఒక అందమైన పాలపిట్ట ఎగురుకుంటూ వచ్చి రాము పక్కనే ఉన్న జమ్మి చెట్టుమీద వాలింది. దాని నీలిరంగు రెక్కలు సూర్యకాంతిలో మెరుస్తూ పరమశివుని కంఠంలా కనిపిస్తున్నాయి. రాము ఆ పక్షిని చూడగాని తన బాధను మర్చిపోయాడు. పాలపిట్టను చూస్తే అదృష్టం వస్తుంది
అని వాళ్ల తాత చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ పక్షి తన పొలంలో వాలడం చూసి రామూకి కొత్త ఆశ చిగురించింది. విచిత్రంగా ఆ పాలపిట్ట రాము పొలంలోని పురుగులను, మిడతలను వేటాడటం మొదలుపెట్టింది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ ఆ పక్షి అక్కడికి వచ్చి పంటను నాశనం చేస్తున్న పురుగులను ఏరి పారేసేది. కొద్ది రోజుల్లోనే రాము పొలం మళ్లీ పచ్చగా కళకళలాడింది. ఊరి జనం ఆశ్చర్యపోయారు. రాము నమ్మకం నిజమైంది. కేవలం అదృష్టమే కాదు, పాలపిట్ట రైతుకి నిజమైన స్నేహితుడని రాము గ్రహించాడు. విజయదశమి రోజున రాము ఆ పాలపిట్టకు మనస్ఫూర్తిగా మొక్కుకొని ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అందరికీ చాటి చెప్పాడు.